మనం బయటకు వచ్చినాం అంటే ఇంటికి వెళ్ళే అంతవరకు డ్రైవర్కి గ్యారెంటీ లేకుండా డీజిల్ కొట్టించుకున్నందుకు లింగి బ్రష్ సబ్బు గ్లాసులు అనేవి మనకి కొలింతో రాజనగరం అయితే వెళ్ళిపోవాలి. టైర్లు చెక్ చేసుకొని తిందాం. ఫుడ్ ఏం లేదంట, అయిపోయిందంట. ఒక కర్రీ ఒకటి, ఎగ్ కర్రీ ఒకటి. చెత్త కిరాయి అంటే చెత్త కిరాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మనకి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే జైలు నుంచి బయటపడ్డాం. మన గ్లాసులు అయితే ముందరికి వెళ్ళినా క్లీన్ చేసుకుంటాం. ఈ కంపెనీలో ఏదైనా పని చేసుకోవాలన్నా కానీ చేసుకోబుద్ది కావట్లేదు. అమ్మ బాబోయ్, ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఇంకా ఈ జీవితంలో కూడా నేను ఈ ఫ్యాక్టరీకి అయితే రాను అస్సలే రాను. ఎవరైనా వద్దన్నా కానీ వద్దని చెప్తా. ఇంత దారుణమైన ఫ్యాక్టరీ అంటే. ఓకే, ఇప్పుడు మనం అయితే రాజనగరం అయితే వెళ్ళిపోవాలి. పేపర్లు చూస్తారు కదా, ఇవి అసలైన ఒరిజినల్ పేపర్స్. మనకు లోడింగ్ పాయింట్లో ఒక పేపర్లు వస్తాయి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సెక్యూరిటీ రూమ్ ఇవ్వాలి. అక్కడి నుంచి మెయిన్ ఆఫీస్కి వెళ్తాయి. ఆఫీస్ నుంచి మళ్ళీ పేపర్లు రెడీ మళ్ళీ సెక్యూరిటీ రూమ్కి వస్తాయి. సెక్యూరిటీ రూమ్ నుంచి మనకి మళ్ళీ మన పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆయన వచ్చి ఆయన కిరాయి లెటర్ రాస్తాడు. అది రాసిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ రూమ్ పోతాయి. సెక్యూరిటీ రూమ్ నుంచి మళ్ళీ గేట్ దగ్గరకు వస్తాయి. గేట్ దగ్గర సైన్ చేసుకొని మన ఫోటో తీసుకొని, మన లోడ్ ఫోటో తీసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు. అప్పుడు బండి తీసుకురా అంటాడు. అప్పుడు బండి తీసుకొచ్చినాం. ఇప్పటికీ 3 రోజులు ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇలాంటి లోడ్కి అసలు రావాలనిపించదు. వచ్చినా కానీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంటుంది. మా బాబోయ్, ఏం లోడు ఏంది ఇది. ఇలా పక్కన ఆపుకొని అద్దాలు క్లీన్ చేసుకుంటాం. ఆ ఫ్యాక్టరీలో క్లీన్ చేసుకుందాం అన్నా కానీ మనసు ఒప్పట్లేదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఉంది. బయటికి వెళ్ళినాకనే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అస్సలు వద్దనుకున్నా. ఇంక ఇక్కడ ఆపుకొని క్లీన్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతా. లోడ్ లేకుండా ఏం లేదు, కానీ గోవా అని చెప్పేసి పెట్టిన తప్పితే ఇంకో వేరే విషయం లేనే లేదు. కిరాయి గురించి అయితే అస్సలు కాదు. కిరాయి అయితే చెత్త కిరాయి అంటే చెత్త కిరాయి, చాలా తక్కువ కిరాయి. దాని గ్లాసులు క్లీన్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఇది పెట్టడానికి కారణం ఓన్లీ గోవా అని చెప్పేసి పెట్టినాం, కానీ కిరాయి గురించి అదే కాదు. కిరాయి అంటే చాలా తక్కువ. టన్నుకు వచ్చేసి 3000 అంటే మనకి టోటల్ వచ్చేసి 20 టన్నులు వచ్చేసింది. చాలా తక్కువ కిరాయి. మనకి ఏం గిట్టదు కూడా. ఓన్లీ డీజిల్కి వెళ్ళి మన డ్రైవర్ని పంపిస్తే డ్రైవర్ జీతం, బండి ఖర్చులు వెళ్తాయి అంతే. ఫస్ట్ లోపల క్లీన్ చేసేసుకొని బయట క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. కొలిన్ కొట్టుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా అవుతుంది కొంచెం. ఎందుకంటే షాంపూ వాటర్ లాగా నురుగు వస్తుంది కాబట్టి క్లీన్ అయిపోతుంది. నార్మల్ వాటర్ కొడితే ఎంత చేసినా కానీ క్లీన్ అనిపించదు. మనకి తంబిరాజన్ అయితే రాజనగరం వస్తా అన్నాడు. రాజనగరం వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేయాలి. అన్న వచ్చిందాక గోవాకి వెళ్దాం అని చంపిండు. పెట్టినాక గోవాకి వస్తాడో రాడో అన్న డౌట్తో ఉండే. తమ్ముడు నేను రాకుండా ఎలా వెళ్తామని చెప్పేసి మళ్ళీ ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే సరే అన్నయ్య వెయిట్ చేస్తారా అని చెప్పిన. స్నానం చేద్దామన్నా చేయబుద్ధి కాలే, తిండి తిందామన్నా తినబుద్ధి కాలే. గ్లాసులని లేదంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. మస్క కనిపిస్తుంటాయి. లైట్ ఫోకస్ పడ్డప్పుడు సరిగా ఆపోజిట్ వెహికల్స్ కనిపించవు. వెళ్ళిపోదాం. ఇంకా చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. క్యాంటీన్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ లోడింగ్ కాడనే చాలా అంటే చాలా ఇబ్బంది. టైల్స్ మొత్తం లోడ్ నిన్ననే అయిపోయినాయి. టైల్స్ లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకి సింకులు అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మనకి వచ్చేది 2 టన్నులు మాత్రమే. 25 టన్నులు లోడ్ వేసిన తర్వాత 2 టన్నుల కోసం మనకి నైట్ మొత్తం ఆపి రేపు తెల్లారి మళ్ళీ 10 గంటలకు చేస్తాం. 11, 12, 1, 2 అని చెప్పేసి 2:30 తర్వాత చేసి లోడు. 2:30 తర్వాత చేసి 3 గంటలకి, 4 గంటలకు, 5 గంటలకు అని బిల్లులు ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. 3 రోజులు కంటిన్యూస్గా చాలా ఇబ్బంది అయింది లోడ్కి. యూనియన్ కిరాయిలు అయితేనే మంచిగా ఉంటాయి కాబట్టి 2 రోజులు 3 రోజులు లేట్ అయినా కానీ ఆ యూనియన్ కిరాయిలు బాగుంటాయి కాబట్టి లోడ్ పెట్టుకొని పోతుంటారు. లేకపోతే మాత్రం ఎవరు రారు. మనకి రాజనగరం వచ్చేసి 29 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనం పెద్దాపురం అయితే దాటేసినాం. మనకి ఇప్పుడు నెక్స్ట్ రాజనగరం వెళ్ళాలి. రాజనగరంకి ఫస్ట్ వస్తా అన్నాడు తమ్మిరా అన్న. తర్వాత అయితే మళ్ళీ రేపు పొద్దున్నే హైదరాబాద్ వస్తా తమ్ముడు వెళ్ళిపోరు మీరు అని చెప్పాడు. హైదరాబాద్ దాకా అయితే మనం ఇంకా సింగిల్ జర్నీ చేయాలి. తమ్మిరా అన్న అయితే రేపు మార్నింగ్ వస్తాడంట. మనకి ముందర ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు బ్రదర్ అయితే మనకి సబ్స్క్రైబర్ అనుకుంటే మన వీడియోలు అని చూస్తాడంట. అక్కడ ముందర ఎక్కడన్నా ఆపుతానా బండి వెనకాల ఛాయ్ తాగుదాం అని చెప్పేసి అడిగాడు. ముందర వెళ్ళి ఎక్కడన్నా ఛాయ్ షాప్ దగ్గర ఆపుకొని ఛాయ్ తాగేసి అన్న వాళ్ళకి సెట్ అప్ చేసి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూస్తుంది కదా. ఇప్పుడు మనం ఓన్లీ రైట్ సైడ్ వేలోనే వెళ్ళాల్సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ వే అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా రోజుల నుంచి వర్క్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఈ మధ్యనే ఈ రైట్ సైడ్ వే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వే కంప్లీట్ చేస్తారు. మధ్యలో అంతా కూడా మట్టి రోడ్డే ఉంటుంది.
గుంతలుగా ఉంటుంది రోడ్డు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా కొంచెం దీనివల్ల ఎక్కువనే ఉంది. ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకు చాలా టైం పడుతుండొచ్చు. టైల్స్ లోడ్ కాబట్టి మొత్తం గుంతలలో కొంచెం చిన్నగా పోవాలి. మరి ఓవర్ ఎత్తేసింది అనుకో టైల్స్ అనేవి కొంచెం డ్యామేజ్ వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దింపుకునేటప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయితే మన దాంట్లో కట్ చేస్తుంటారు. మన బండి ఏమో లారీ చిన్నగా పోతాం, వాళ్ళదేమో బస్సు లగ్జరీ బస్సు రప్ప ఉంటుంది. హైవే పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ హైవే నుంచి మనకి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే మళ్ళీ వైజాగ్ వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే మనకి రాజమండ్రి వెళ్తాం. రాజమండ్రి నుంచి రైట్ మళ్ళీ ఖమ్మం రోడ్డు. మనం ఇప్పుడు 2 రూట్ల నుంచి వెళ్ళొచ్చు. కర్నూలు రూట్లో నుంచి వెళ్తే మనకి చాలా తక్కువ అవుతుంది, 100 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది గోవా వెళ్ళాలంటే. కాకపోతే మన లిఫ్ట్ ఎక్సెల్ది వర్క్ చేయించే పని ఉంది కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి లిఫ్ట్ ఎక్సెల్ వర్క్ చేయించుకొని యాడ్లు బకెట్లు తీసుకొని, ఇంకా మనకి ఎయిర్ ఇట్లా లీక్ అవుతుంది, అది లిఫ్ట్ ఎక్సెల్ నుంచే లీక్ అవుతుంది. లిఫ్ట్ ఎక్సెల్ నట్లు పోయినాయి, లిఫ్ట్ ఎక్సెల్ నుంచి ఎయిర్ లీక్ అవుతుంది. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ ఒకటి చేయించేసుకొని ఇది అట్లు బకెట్లు తీసేసుకొని బయలుదేరినాం అనుకో ఇంకా కథం, ఇక మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. అట్లా అని చెప్పేసి ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మన తమిళనాడు కూడా రేపు పొద్దున్నే హైదరాబాద్కి రీచ్ అయిపోతాడు. హైదరాబాద్కి వచ్చేసి ఇంకా కలిసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఫస్ట్ రాజనగరం వస్తా అన్నాడు, రాజనగరంలో ఆగి ఎక్కించుకొని పోదాం అనుకున్నాం. మళ్ళీ ఫోన్ చేసి నైట్ ఇప్పుడు బస్సు ఏం దొరుకుతుంది తమ్ముడు, వస్తే నైట్ ఒకవేళ వేరే బస్సు వాళ్ళని వచ్చింది అనుకో ఎక్కేసి వస్తా, లేకపోతే లారీ అని ఎక్కేసి వస్తా, వాళ్ళని మనలో వస్తే హైదరాబాద్కి రేపు డైరెక్ట్ మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతా, అప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాం. అందులో పని చేయించేసుకొని హైదరాబాద్కి వెళ్ళాను అన్నాడు. మనం వెళ్ళి ఆ వర్క్ ఇట్లా కంప్లీట్ చేసుకుని లోపు వస్తే చాలు బయలుదేరి వెళ్ళిపోతాం. ఇంకా మనతో పాటు ఇంకొక పర్సన్ కూడా రాబోతున్నాడు. నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. టైర్లు చెక్ చేసుకొని తిందాం. ఈ మన లైనర్లు ఇట్లా ఏమైనా హీట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఒక్కొక్కటి బాగా హీట్ అవుతుంది. బాగా హీట్ అయ్యేది బ్రేకులు అతుకున్నాయి, లిఫ్ట్ టైర్ కాబట్టి పైకి లేచే ఉన్నాయి, వాటితో నేను సంబంధం లేదు. ఇంకా రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ రాళ్ళన్నీ బాగా ఇరికినాయి. చిన్న చిన్న రాళ్ళు. ఇంజన్ ఆఫ్ చేసేసి రైట్. ఈ హోటల్లో ఫుడ్ ఏం లేదంట, అయిపోయిందంట. ముందుకెళ్ళి చూడాలి. ముందర ఒక హోటల్ కనిపిస్తుంది, ఆడవులు లేకపోతే ఇంక ఈరోజు మనకి ఏం లేనట్టే, కడుపు మార్చుకొని పోవాలి. చూస్తే అన్ని లైట్లు బంద్ చేసుకుంటే అయిపోతుంది. బంద్ చేసుకోకుండా ఉండేసరికి ఓపెన్ ఉందాం. ముందర లైట్లు కనిపిస్తున్నాయి కానీ అది హోటలా, ఛాయ్ షాపా, టీ టైమా ఏం అర్థమవుతలేదు. ఏదో ఒకటి దొరికితే బాగుంటుంది. 2 రొట్టెలు దొరికినా కానీ తినేసి బయలుదేరుతాం. ముందర దాబానే, చైర్లు ఉన్నాయి కదా చాలా. ముందర అయితే దాబానే ఉంది, చూద్దాం. ఈడ దొరకకపోతే ఇంకా కథం. ముందర మనకి ఏడ కూడా ఓపెన్ ఉండవు, అన్నీ బందే ఉంటాయి. హ్యాండ్ వాష్కి స్పెషల్ డ్రమ్ము, పెద్ద వాటర్ ట్యాంకర్ పెట్టకుండా ఇట్లా మంచిగా డిజైన్ చేశారు కదా, బాగుంది ప్లానింగ్. మన బండి అయితే రోడ్డు మీద పెట్టేసినాం. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి లాకులు కూడా ఏమి వేయలేదు, లైట్లు ఆన్ చేసేసి పెట్టినాం. మంచిగా చేసారు మంచాలు ఇట్లా కూర్చోవడానికి, సిట్టింగ్ బాగుంది. మనకి ఆర్డర్ అయితే చెప్పేసినాం, రోటీ పుల్కా ఇంకా పాలకూర కర్రీ చెప్పినాం. వస్తే దీని మీద పెట్టుకొని తినడే. ఇక ఆర్డర్ అయితే వచ్చేసింది. పాలకూర కర్రీ ఒకటి, ఎగ్ కర్రీ ఒకటి, ఇద్దరు ఉన్నాం కాబట్టి చెరొక కర్రీ షేర్ చేసుకొని తింటాం. చపాతీలు అంటే పుల్కాలే ఓన్లీ. పాలకూర కర్రీ చాలా మంచిది, పాలకు ఆకుకూరలు కాబట్టి. తినేసినాం, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నైట్ ఒకవేళ నిద్ర వచ్చినా కానీ స్వీట్ క్రీమ్ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒకటి వేసుకున్నాం. నిద్ర మొత్తం ఇట్లా అంతా పోతుంది. అమిరా అని ఉంటే పాటలు పెట్టాడు, ఏం పెట్టాడు, ఇప్పుడు పాటలు బంద్ చేస్తూ ఉంటాడు, పెడతా ఉంటాడు. పాటలు అస్సలు విన్నాడు ఆయన, పాటలు పాడతారు కానీ పాటలు విన్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఖమ్మంలో అనమాట. ఖమ్మం బంక్లో మనకి ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకున్నందుకు లింగి, బ్రష్, సబ్బు, ఇంకా పేస్ట్, ఒక టీ. ఇక్కడైతే ఎంత డీజిల్ కొట్టించుకున్నా సరే టీ అయితే ఫ్రీ ఇస్తారు అనమాట. చాలా బాగుంది. బంక్ కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆ పక్కనే టిఫిన్ షాప్ కూడా బాగుంటుంది, ఫేమస్. అక్కడ టిఫిన్ చేస్తాం ముందరికి వెళ్ళిన తర్వాత. తమ్ముడు వచ్చేసి మనకి ఖమ్మంలో మీట్ అయిన అనమాట. స్టార్టింగ్ నుంచి మన వీడియో చూస్తారంట. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, స్టడీస్ చేస్తుండే. ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి రాకు, స్టడీస్ చేసుకో, మంచిగా చదువుకో అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి.
చూడు కానీ వీళ్ళకి రాకు. అన్న వచ్చేసి ఇదే ఫీల్డ్ ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు, ఖమ్మంలో లోకల్లో తిరుగుతుంటాడు అనమాట. ఫస్ట్ లారీలు నడిపేది, తర్వాత ఇప్పుడు ఆటో నడుపుకుంటాడు అనమాట, ఓన్గా ఆటో కొనుక్కొని. ఇంతకుముందుకు లారీ ఓనా డ్రైవింగ్ చేసేది, ఇంతకుముందు డ్రైవింగ్ చేసేది, ఇప్పుడు ఓన్గా ఆటో కొనుక్కొని నడుపుకుంటాడు ఖమ్మంలో. ఓకే, టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. మన బండి వచ్చేసి అక్కడ పార్కింగ్ చేసేసినాం, బంక్లో డీజిల్ కొట్టించేసుకొని. ఓకేనా, కొబ్బరి నీళ్ళు అయితే కొట్టించేసుకున్నాం, ఎందుకంటే మనకి బాగా ఎండ కొడుతుంటుంది కాబట్టి కొంచెం కూల్గా అయిపోతాం వాటర్ తాగితే. హెల్దీ అనమాట, కొబ్బరి నీళ్ళు తాగితే కొంచెం ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి 1 లీటర్ బాటిల్ అయితే కొట్టించేసుకున్నాం. లీటర్ వచ్చేసి ఇక్కడ 100 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ రామలీల ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది బంకు. దాని పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటుంది, దాని అవతల పక్కనే కొబ్బరి బొండాలు. ఇక అవన్నీ కొబ్బరి బొండాలు తాగితే మనకి ఈ ఎండకి బాగా ఎనర్జీ అంతా వస్తుంది అనమాట. నీరసంగా కాకుండా మంచి హెల్తీగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే మాత్రం ఊకనే కూరపట్ల పడుతుంటాం, అంతా నీరసంగా అవుతుంటుంది, క్షీణించిపోతుంటాం. ఈ ఎండలకైతే లారీ వేడికి ఈ వేడికి కదా. రోడ్ల పైన అయితే ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇప్పుడు ఏం జరిగేది తెలియదు, ఒకసారి మనం బయటకు వచ్చినామంటే ఇంటికి వెళ్ళే అంతవరకు డ్రైవర్కి గ్యారెంటీ లేకుండా పోతుంది ప్రాణాలకి. అందుకని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకసారి ఆలోచించుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీని, మన పిల్లల్ని, మన కోసం ఎంతోమంది ఉంటారు మన పైన ఆధారపడి. మనం జాగ్రత్తగా వెళ్తేనే ఎదుటి వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు. మన ఫ్యామిలీని ఆలోచించుకుంటూ జాగ్రత్తగా వెళ్తుండాలి. రోడ్లపైన అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కామన్గా యాక్సిడెంట్ అనేవి కామన్గా అవుతూనే ఉంటాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా డ్రైవర్లే. ఇప్పుడు అనుకోకుండా ఇలాంటి యాక్సిడెంట్ అన్ని రోడ్లపైన చూస్తూనే ఉంటాం కాబట్టి అన్నకైతే ఏం కాలేదు, అన్ననే డ్రైవరు, దేవుని దయ వల్ల ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమన్నా అయ్యి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్ సపోర్టు, ఇప్పుడు ఆయన పని చేస్తేనే ఇంట్లో 4 పైసలు వస్తాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఆయనలే లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండలేరు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. బండికి అయింది కాబట్టి ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి వచ్చేస్తుంది. మనిషి పోతే మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది, మనిషి రాడు కదా, ప్రాణం రాదు కదా. అందుకని జాగ్రత్తగా వెళ్ళండి. అందుకని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను నేను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. ఓకేనా, అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు నగరకల్ అయితే దాటైపోతున్నాం, టోల్గేట్ అయితే దాటేసినాం. ఇక్కడ ముందరికి వెళ్తే మనకి నగరకల్ నుంచి విలేజ్ నుంచి వెళ్ళడానికి మనకు ఒక రూట్ ఉంటుంది. అటు నుంచి జనగాం వెళ్ళొచ్చు, జనగాం అయినా, తొర్రూరు అయినా, వరంగల్ అయినా వెళ్ళడానికి. అక్కడ దూరంలో ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, దానిపై నుంచి లారీలు వస్తున్నాయి కదా, మనకు అక్కడి నుంచి ఇసుక తీసుకొని వస్తారు వరంగల్ నుంచి. వరంగల్ నుంచి ఒకవేళ మిర్యాల కూడా అయినా లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా కానీ ఈ రూట్లో వస్తారు ఎక్కువగా. అయితే రూట్ అయితే బాగుంది. మనకు అరవపల్లి నుంచి వస్తుంది అనమాట. అరవపల్లి నుంచి రైడ్ తీసుకుంటే జాజిరెడ్డిగూడ నుంచి కూడా ఇసుక బండ్లు కూడా ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. ఈ షార్ట్ కట్ రోడ్డు చాలా బాగుంటుంది. రోడ్డు మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ నుంచి దిగి మళ్ళీ మనకి హైదరాబాద్ రోడ్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైనా ఆపుకొని కొంచెం హోటల్ ఇట్లా ఉంటే ఛాయ్ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి మోంగి ఇట్లా కడుక్కొని పోదాం. ఎవరో వెయిట్ చేస్తారు అనుకుంటా మన కోసం. అక్కడ ఆపినాం కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇట్లా ఆపేస్తుంటారు బండ్లను. అయితే చూస్తారు కదా, చాలా మంది ఉన్నట్టుగా. చిన్న తమ్ముడేమో అలా ఉండు, వేడు కూడా వీడు వాషింగ్ చేస్తాడు బండి. ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తున్నావురా, డ్రైవింగ్ వాడు డ్రైవింగ్ చేస్తాడు. వాడు ఎంతసేపు అయినా వెయిట్ చేసాడు, కాకపోతే నువ్వు వచ్చినావని వచ్చింది. తీసుకోపోవాలి దారిలో తీసుకోవు, చిన్న డ్రైవర్ తీసుకోవు. బాయ్ బాయ్ నాన్న, అటు సైడ్ నుంచి బండ్లు వస్తాయి చూసుకో. పోతావా బండిలో పోతావా? చిన్న డ్రైవర్ చిన్నగా ఎలాగినా పోలేక అది తమ్ముడు అలా ఉండు. బండి దాటింది ఎక్కడికి ఎంటర్ అయిందని ఫోన్ చేసిండు. తమ్ముడు అక్కడ ఉండు. పోనా బాయ్ ఇషు చూస్తున్నారు
చూస్తారు కదా, మనకైతే చాలా మంది అయితే ఇట్లనే వెళ్తున్నప్పుడు పలకరిస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఫ్యామిలీ అంతా వస్తుంటారు అనమాట. మన ఇంట్లో చుట్టాలలాగా, మన రిలేషన్ లాగా, మన అన్నలాగా, తమ్ముళ్ళలాగా, అక్కలాగా, చెల్లిలాగా మనందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంతమంది మన వీడియో చూసి మనం ఇంతగా ఇష్టపడుతుర్రా అని చెప్పేసి మన కోసం, మన ఫ్యామిలీ లాగా మన ఇంట్లో లేకపోయినా మనం ఇల్లు వదిలేసి ఎన్నో రోజులు, నెలలు, 2 నెలలు అట్లా జర్నీ చేస్తుంటాం. ఇట్లా అన్నవాళ్ళు ఇలా కలిసినప్పుడు, ఫ్యామిలీ వచ్చినప్పుడు మన ఫ్యామిలీయే మనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మన వీడియో చూస్తారు కాబట్టి ఎప్పటి నుంచో కలుద్దాం అంటున్నా అన్న. ఇప్పుడు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న కోసం ఇప్పుడు ఆగినాం అనమాట. హాయ్ చాలా యాక్సిడెంట్లు ఒక్కోసారి భయం వేస్తుంది. ఏంది లైఫ్ ఇట్లా అవుతుందని చెప్పేసి ఎంతోమంది యాక్సిడెంట్ చూడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అర్థమైతలేదు అసలు. కంటిన్యూస్గా వచ్చేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్ పనులు చూస్తున్నాం. అరే ఏంది ఇంతగానో ఎందుకు అవుతున్నాయి యాక్సిడెంట్లు అని చెప్పేసి ఏం అర్థమైతలేదు. ఘోరంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త పోతే ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి? కావు. కానీ ఎందుకు అవుతున్నాయి? ఇష్టం ఉన్నట్టు పోతుర్రా, లేకపోతే ఓవర్ స్పీడ్ పోతుర్రా, లేకపోతే ఫోన్లు మాట్లాడుతుర్రా? అందుకనే ప్రతి వీడియోలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన వీడియోలు చూస్తున్న కొంతమంది అన్న కొంచెం జాగ్రత్త పోతారు వాళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పేసి చాలాసార్లు అడుగుతున్నా. జాగ్రత్తగా మనం ఎంత స్పీడ్ వెళ్ళాలో ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్ళి వాళ్ళని ఓవర్టేక్ చేయకుండా, స్పీడ్గా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళినాం అనుకో, ఎవరి దారిలో వెళ్తాం అయిపోతుంది. ఇప్పుడు బండి అడ్డం వచ్చింది, అప్పుడు మనం బ్రేక్ దొక్కుని స్లో చేసుకుని అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే బాగానే ఉంటుంది. కానీ అట్లా కాదే, ఇప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి ఎమ్మటే కట్టుకొట్టి వెళ్ళిపోవాలన్నట్టు వెళ్ళిపోతున్నాం. అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఒకరు పోయినామంటే మన ఫ్యామిలీ అంతా ఇబ్బందులు పడిపోతుంది. మనం నమ్ముకొని చాలామంది ఉంటారు. మనం అదొక్కటి ఆలోచించుకోవాలి. ఒక బండి స్పీడ్ పోతుంది, దాన్ని ఓవర్టేక్ చేయాలి, మనకన్నా ముందు పోతాడా అని చెప్పేసి కాకుండా సరేలే పోని మనం ఏమైందో 10 నిమిషాలు లేట్ అయితే ఏం కాదులే అని చెప్పేసి అనుకొని పోతే బాగుంటుంది. అందరు కూడా చల్లటి చెరుకు రసం తాగేసి ముంజలు అమ్ముతుంది ఆంటీ ఆడ. ఆ ముంజల ప్యాకెట్ తీసుకొని సల్వా చాలా వేడి ఉండదు అనమాట. ముంజలు తింటే, చెరుకు రసం ముంజలు తింటే ఇక ఎండ లేకుండా బాగా వెళ్ళిపోవచ్చు. తెలుగు కాదా? మరి ఎట్లా అర్థమైంది నీకు తెలుగు కాదా అంటే అంటున్నావు? తెలుగునే అయితే కంకులా లేదా అని మేము కొట్టుకొని తింటాం. మేము బొత్తలేకి మేము కొట్టుకొని తింటాం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు లారీ తోలుతున్నాం, ఏం చేస్తాం? చిన్నప్పుడు బడి వేటప్పుడు కొట్టుకొని తినేది. అంటే బాగుంది కాబట్టి లేత ముంజలు తీసుకున్నాం, చల్లటి చెరుకు రసం తాగినాం, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. భలే ఇష్టం నాకు ముంజలన్నా, కళ్ళన్నా. చిన్నప్పటి నుంచి మేము కూడా బొత్తలు ఎక్కి, తాడి చెట్లు ఉంటాయి కదా, తాడి చెట్లకి బొత్తలు ఉంటాయి కదా, ఆ కొమ్మలన్నీ కొట్టేయని ఉంటాయి కదా, ఆ చెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళి ఆ ముంజలన్నీ కొట్టుకొని తినేది ఇట్లా. చిన్నప్పుడు ఎలాంటి భయాలు ఉండవు, ఎలాంటి ఆశలు ఉండవు, ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీ, అమ్మ నాన్న, ఏం పని చేస్తున్నావు అని అడిగితే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాదు ఉత్తిగా ఉంటే. అందుకని ఏదో ఒకటి పని చేసుకోవాలి. ఇక ఈ లారీ ఫీల్డ్లోకి వచ్చినాం, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ యాక్సిడెంట్లు రోడ్ల మీద, అబ్బో నాయన ఏంది లైఫ్. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అన్నీ తట్టుకుంటూ పోతేనే లైఫ్ కదా. అంతా కూడా ట్రాఫిక్ జామ్ బాగుందిగా. ఇలా సండే కాబట్టి బండ్లు ఎక్కడెక్కడ అయిపోతాయి, లోడింగ్ ఉండదు కాబట్టి ఏ గలీలో చూసినా బండ్లే. మనం అయితే ఇప్పుడు పార్కింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకొని ముందర రైట్ తీసుకుంటే పార్కింగ్. ఆయన కలవనీకి ఎన్ని రోజులు వెయిటింగ్ అన్న? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నా, అది వ్యాన్ వేసుకొచ్చిన అన్న. చాలా చూస్తానన్న, నేను పెద్ద ఫ్యాన్ అన్న. నేను థ్యాంక్స్. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం పార్కింగ్లో పెట్టేసి ఇంకా మేమేమి ఉన్నాయి అన్నీ మన బట్టలు గిట్ల అన్నీ తీసుకొని మంచిగా స్నానం చేసి బట్టలు అన్నీ విండుకొని మళ్ళీ తీసుకొని వస్తాం. డింపిగాడు వచ్చింది, మరి డింపిగాడు ఏందన్నా? ఎడిపోయినావు డింపిలో దా, డింపే అబ్బా. ఏడా ప్లేస్ లేనట్టుందిగా. ఇలా సండే కాబట్టి మొత్తం బండ్లన్నీ కూడా ఫుల్ జామ్ ఉన్నాయి. మా డింపుల్ గాడ అన్నీ జామ్ చేసిండు. డింపుల్ గాడ ఇంకా దీని ముందా అలా ఎట్లా పోతే లేదు. చూసారు కదా బండ్లకు అడ్డం ఇట్లా పెట్టేసినాం. ఓకే, మా డింపుల్ కానీ కడుకు వచ్చినమ్మా. మా డింపుల్ అమ్మా వచ్చిందమ్మా. డింపుల్గా దా దా దమ్ము దా 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 బుజ్జుకన్నా. మా డింపుల్ గాడు వచ్చిండమ్మా. బుజ్జుకాడు ఏం చేసినావు? మమ్మల్ని మిస్ అయినావా కాలేజ్ చెప్పు. మిస్ అయితే కిస్ పెట్టు. దా కిస్ పెట్టు. అమ్మ మిస్ అయిందంట.
మిస్ అయిందంట మమ్మల్ని. గోవా పోదావా? గోవా పోదావా? వస్తావా? గోవాకి బీచ్లో తిరుగుతావా? ఓకే, మన ఇంతకుముందు కలకత్తాలో అన్లోడ్ అయింది, ఇంకా దానికన్నా ముందు అన్లోడ్ అయినాయి 2 రిసీవ్లు అనమాట. ఈ 2 రిసీవ్లు అయితే ఒకటి వచ్చేసి ఇది వచ్చేసేమో కలకత్తా పోయింది, ఇది వచ్చేసేమో మన ఐరన్ మట్టిది. ఈ 2 రిసీవ్లు ఒకటో కొరియర్ చేయాలి, ఒకటో ఇక్కడ ఆఫీస్లో వేయాలి. ఇక్కడ నుంచే మనం కలకత్తా వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ అనేది వేస్తాడు. మొత్తం ఈ 2 రిసీవ్ల పైసలు వచ్చేసి 50,000 అనమాట. ఇది వచ్చేసి 20,000, ఇది వచ్చేసి 30,000. 50,000 రూపాయలు రావాలి ఈ 2 రిసీవ్లలో. ఇవి పోయినాయి అనుకో మన 50,000 పోయినట్టే. ఓకే, బండి అయితే ఇక్కడ పెట్టేసినాం. వాళ్ళకి తాళాలు అయితే వాళ్ళకి ఇవ్వాలంటే, ఎందుకంటే ఈ బండి మనం అక్కడ బండ్లకు అడ్డం పెట్టినాం. ఆ బండ్లు బయటకు వెళ్ళాలంటే మన బండి ముందుకన్నా వెనకన్నా జరుపుకొని బయటకు వెళ్ళడం కోసం తాళాలు అయితే వాళ్ళకి ఇచ్చేసి పోతే అయిపోతుంది. డీజిల్ అయితే మరి ఫుల్ ఉంది, తీసుకోరు అనుకో కష్టమే. ఇక తాళాలు వాళ్ళకి ఇచ్చి డీజిల్ తాళం ఒకటి మనం తీసుకొని వాళ్ళకి తాళాలు ఇచ్చేద్దాం.